ఫ్రెండ్స్, ఎప్పుడు గ్రానీనా అని ఎప్పుడు గ్రానీ మనకి అని చెప్పేసి నేనైతే గ్రానీ నుంచి బయటకు వచ్చేసిన. మనం ఇప్పుడు ఏం ఆడబోతున్నామో గెస్ట్ చేయండి. మీకు తెలిసిపోయింది మైండ్ క్రాఫ్ట్. ఇప్పుడు మనం ఆడేది మైండ్ క్రాఫ్ట్. అది చాలా రోజుల తర్వాత డౌన్లోడ్ చేసిన. నేనేం రిచ్ అనుకోకండి, నేను కూడా మీ అందరిలాగే ఏపీకే వాడి డౌన్లోడ్ చేసిన. ఏపీకేతోని మైండ్ క్రాఫ్ట్ డౌన్లోడ్ చేసేయచ్చు. అది సర్వైవల్ నో బ్రో, సర్వైవల్ ఏంది బ్రో ఇది? నాకు విలేజెస్ కావాలి. ఓకే, ఏంది బ్రో ఇది? అసలు ఇది ఓల్డ్ మైండ్ క్రాఫ్టా? ప్రాసెస్డ్. మీరందరూ అనుకోకండి నేనే రిచ్ కాదు, గొప్ప కాదు. నేను మీ అందరిలాగా ఏపీకే వాడే డౌన్లోడ్ చేసిన. ఇక ఆడదామంటే ఏదేంది బ్రో అసలు? సర్వైవ్ అంట ఇది వచ్చింది మనకి. బ్రో ఏంటి బ్రో ఇది? అసలు విలేజెస్ ఎక్కడున్నారు? ఏంది ఇదంతా? ఏంది బ్రో? విలేజెస్ లేరు, ఎవరు లేరు. నేనేం చేయాలా ఈ నార్మల్ లైఫ్లో? అసలు దీన్ని మైండ్ క్రాఫ్ట్ అంటారా? విలేజర్స్ లేరు. విలేజెస్ దొరికిందిరా సామి. ఈరోజైతే పండగే మొత్తం పండగే అనమాట. అందుకంటే విలేజెస్ దొరకడం అయితే మనకు ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే విలేజెస్ దగ్గర చాలా అంటే చాలా ఐటమ్స్ మనం దొంగలించవచ్చు. విలేజర్స్ ఎక్కడున్నారు? ఫస్ట్ అయితే ఈ విలేజర్ పేదవాడు అనుకుంటా, అయినా వెళ్దాం. ఏంటి బ్రో ఇది? ఏంటి విలేజర్ ఇంట్లోనే చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే. సో గాయ్స్, ఆ గరీబ్ విలేజర్ దగ్గర అయితే ఏం లేదు. నాకు కూడా బాధేసి వచ్చేసిన. అంటే నేను ఉంటే కొట్టేసేటోని. ఏమనుకోకండి పాపం, మీ పిగ్గులని ఎంత హింసిస్తుండే వీడు. అరే మెట్లు లేకుండా ఎట్లా బతుకుతుండ్రు వీళ్ళు? పాప మీ గరీబ్ కాదు, వీడి దగ్గర గ్లాస్ అంట. గ్లాసు. అరే ఏంద్రా నీ ఇల్లు? ఒక్క బెడ్ అయినా దొరికే అలా కొట్టేద్దాం ఫ్రెండ్స్ బెడ్. ఎందుకంటే బెడ్ తయారు చేసుకోలేను నేను. సో నేను మాత్రం బెడ్ తయారు చేసుకోలేను. అబ్బా బెడ్ దొరికింది, ఇక కొట్టేద్దాం. బెడ్ దొరికింది. సారీ విలేజర్, నువ్వు ఇంకో బెడ్ తయారు చేసుకోలేవు. ఎందుకంటే బెడ్ తయారు చేసుకున్నాడు, ఇంకో బెడ్ అంత ఈజీ లేదు. స్విమ్మింగ్ పూల్. సారీ విలేజర్, అంటే నేను స్విమ్మింగ్ పూల్ అనుకున్నా. ఏం చేస్తున్నావురా? గుర్రం ఫ్రెండ్స్, గుర్రాన్ని కూడా పెంచుకుంటాడా ఎవడైనా? ఇదేంటి? ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? ఒక్క బెడ్ తప్పితే ఏం లేదు ఫ్రెండ్స్ నీ దగ్గర తినడానికి. విలేజర్స్ ఇంట్లో కొట్టేద్దామని వస్తే ఏం దొరుకుతలేడు ఫ్రెండ్స్. ఎవర్రా మీరంతా? కొట్టేద్దామని వచ్చినారా? నేను రేడ్ అంట. వీడికి ఏం అడగాలో ఏందో. రేపటి నుంచి మన కంటెంట్ అయితే మైండ్ క్రాఫ్టే ఫ్రెండ్స్. ఫ్రీగా టార్చెస్ కూడా దొరికేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే విలేజెస్ లైట్లో కొట్టేయచ్చు, కానీ ఎక్కువ కొట్టేసిన అనుకో అయిపోతారు. సో ఏంద్రాయుడు ఇల్లు మాత్రం జోర్దాస్ కట్టావు నువ్వు. ఎవర్రా నువ్వు? అబ్బా బ్లాక్స్ కూడా కలర్. ఏంద్రా ఇది? ఏంది గైస్? గైస్ అసలు ఏంద్రా ఇది? ఏం చెప్తుండీడు విలేజ్ గాడు? దీన్ని కొట్టాలంటే నా చేతులు అడిగిపోతున్నాయి, గాయస్ అరిగిపోతున్నాయి. అరే ఏంద్రా ఇది ఇంతసేపు తీసుకుంటుంది? షెట్, నేను పికెస్తోనే అనమాట అది కొట్టాల్సింది. ఈ బ్లాక్స్ మాత్రం జోరుదారు ఉన్నాయి. ఇప్పుడైతే బ్లాక్స్ మాత్రం జోరుదారు ఉన్నాయి అనుకోండి. అలా అయితే క్రియేట్ చేసి పడేద్దాం. క్లీన్ చేసేసినాం.
సారీ విలేజర్, నిండు మొత్తం చెండాల నిండాలని చూసిన అబ్బా దొరికింది వచ్చేసి ఆ బ్రెడ్ తీసుకో గుంజుకో. సో బ్రెడ్ అయితే తీసుకొని గుంజేసుకున్నా. అట్లా నా యాపిల్స్ కూడా గుంజుకోద్దు, ఎందుకంటే దానికి కూడా ఏదో ఒకటి తినడానికి ఉండాలి కదా. సో కొంచెం విలేజ్కి దూరంగా మన ఇల్లు అయితే కట్టుకోవడం స్టార్ట్ చేద్దాం. అది వచ్చి ఇందులో అయితే నేదర్ బ్లాక్స్లే లేవు. ఎక్కడైనా నేదర్ పోర్టల్ కానీ బ్లాక్స్ కానీ క్రియేట్ అయితే మస్తు ఉంటుంది కదా. సో ఇక్కడైతే మన ఇల్లుని అయితే కట్టుకున్నాం. ఇక్కడైతే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఇంటిని అయితే కట్టుకున్నాం అనమాట. ఈరోజు నుంచి కొంచెం వీడియోస్ లాంగే అవుతాయి. అండ్ ఇప్పుడైతే క్వశ్చన్స్ టైం అయితే వచ్చింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అవును మీకు నా ఇన్స్టాగ్రామ్ తెలియదా? కొంతమంది పోయి గేమర్ హార్దిక్ అని కొట్టిర్రు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చింది అనుకుంటా. కానీ నాకు మెసేజ్ చేస్తుర్రు అదే అనీష్ 3959 యూట్యూబర్, అనీష్ 3959 రెడ్ డ్రాగన్ యూట్యూబర్ ఏడిండు అసలు కనబడతలే అని మెసేజెస్ వస్తున్నాయి. వాళ్ళ ఫ్యాన్స్ కొందరు అడుగుతుర్రు, వాడి ఫ్యాన్స్. వాడు నాకు తెలుసు కాబట్టి నేను వాడి గురించి అయితే చెప్తా. వాడు కూడా ఫస్ట్ చాలా ఈజీగా చేసేద్దాం అని అనుకుండు, కానీ అదంతా ఈజీ కాదని వానికి అర్థమైంది. సో వాడు ఏం చేస్తాడు, యూట్యూబ్ మానేసిండు. సో వాని తప్పేముంది చెప్పండి. వాడికి ఎక్కువ లైక్స్ వస్తలే, సబ్స్క్రైబర్స్ వస్తలే. పాపం వాడి పనిలా వాడిండు, ఏం చేద్దామంటారు మళ్ళా. సో నేను కూడా అదే గట్టి అయిపోతుంది అని కొంచెం భయపడుతున్నాను. అయినా గట్టి అవ్వనివ్వను నేను. కానీ మీరు నాకు సపోర్ట్ చేసినట్టే నా సబ్స్క్రైబర్స్ అందరూ, నేను వాడి లోపల మళ్ళీ ఆతృతని మేలుకొల్పి వాడి కొత్త ఐడి అయితే నాకు కామెంట్ పెట్టింది. నా రోబ్లాక్స్ ఫస్ట్ వీడియోలో వాడి ఐడిని వెళ్ళి సబ్స్క్రైబ్ అయిపోయింది మీరందరూ. వాడు చాలా కష్టపడతాడు. కంటెంట్ క్రియేట్ చేయడం నార్మల్ పని ఏం కాదు సార్. మీరు కూడా క్రియేట్ చేస్తే మీకు ఆ బాధ ఇస్తుంది, ఎందుకంటే చాలా కష్టపడతాం మేము. మీరు చాలా ఈజీగా తీసేస్తారు దాన్ని. సో మేమేం చేయలేం ఫ్రెండ్స్. మీకు కంటెంట్ నచ్చకపోతే మా తప్పు ఏం లేదు. రేపటి నుంచి మైన్క్రాఫ్టే మన పని, మైనింగ్ చేస్తాం. సో మనకైతే కొన్ని నేదర్ బ్లాక్స్. ఎవర్రా నువ్వు? సో మనమైతే ఇది మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ రేపట్లోప. ఇది మొత్తం క్లీన్ చేసి పడేద్దాం. ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకుందాము. సో ఇప్పుడైతే ఒక మినీ ఇల్లు అయితే కట్టుకుంటున్నాం, ఎందుకంటే నైట్ కలర్ జాంబీస్తోని నువ్వు నా దగ్గర రావాలా ఇల్లు. సో నైట్ కలర్ జాంబీస్తోని మనల్ని మనం కాపాడుకోవడానికి. సో మనమైతే ఒక మినీ హౌస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. మనమైతే ఇంకా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు మన ఇల్లుని. మీరు నెక్స్ట్ టైం చూసే వీడియోస్లో చాలా అప్గ్రేడ్ అయి ఉంటుంది మన ఇల్లు. ఇది మాత్రం నెక్స్ట్ వీడియోకి అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది ఇల్లు, ఏం తగ్గేదేలే ఇల్లు అయితే. ఇప్పుడైతే ఒక్క మనిషి కూర్చునే ఇల్లులా ఉంది, కానీ నెక్స్ట్ 5-6 ఫ్లాట్లు కట్టుతా. ఓ షట్, సూర్యుడు వెళ్తుండు, మనం కూడా దబ్బా క్రియేట్ చేసేసాల. సూర్యుడు వెళ్ళిననుకో ఒక్కడిగా వస్తారు. నేనైతే మైన్క్రాఫ్ట్
అప్పుడప్పుడు ఏపీకేతోని డౌన్లోడ్ చేసినోని కదా, వస్తారు వచ్చి టామ్ టామ్ చేసేదాకా వదలరు. వస్తారు వచ్చి టామ్ టామ్ చేసి ఇస్తారు. కమాన్, సూర్యుడు దిగొద్దు, అదొక్కటే బాధ, ఇంకొక బాధే లేదు. ఇక్కడ ఒకటి వేద్దాం, ఇక్కడ ఒకటి వేద్దాం. సో మన ఇల్లు అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అని అయితే చెప్పాను. ఎందుకంటే ఇంకా మనకి బెడ్కే ప్లేస్ లేదా బాబు. హే, బెడ్ని ఎట్లా పెట్టాలరా? అమ్మాయి ఫైనల్లీ పెట్టేసినాం. ఒక టార్చ్ ఇట్టు, ఇంకొక టార్చ్ ఇట్టు అనమాట. సో ఇప్పుడైతే పండుకుందాం. ఇప్పుడైతే మనం అయితే పండుకున్నాం అనమాట. ఆ మార్నింగ్ అయిపోయింది. ఇక మన టార్చెస్ అయితే తీసేసి ఇంటిని ఇంకొంచెం అప్గ్రేడ్ అయితే ఇద్దాం. ఈరోజు నుంచి మన మైన్క్రాఫ్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు నాకు రోబ్లాక్స్ సిరీస్కి ఎట్లా చేసారు అట్లానే మైన్క్రాఫ్ట్ సిరీస్ మీద సపోర్ట్ చేయండి కాస్త. లేకపోతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్న మైన్క్రాఫ్ట్ సిరీస్ అప్పుడే ఎండ్ అయిపోతుంది. అది ఎవరికైతే నచ్చదో కొంచెం. ఓ షిట్, అయితే దారి లేదు. మనం అసలు ఏం ప్లాన్ చేసినాం, ఏమేం చేస్తున్నాం నాకు కూడా అర్థమవుతలే. అసలు నేను ఏం ప్లాన్ చేసినా. ఫస్ట్ అయితే మెల్లమెల్లగా అప్గ్రేడ్ అవుతుంది నా ఇల్లు. ఇంకా నేనైతే గీనింగ్ అలాంటి ఏం చేయదలుచుకోవట్లేదు అని చెప్పాను. ఎందుకంటే నాకు అసలు గోల్డ్ ఏం లేదు. ఇప్పుడైతే మనం క్రాఫ్ట్ అండ్ టేబుల్ చేసుకోవడానికి కూడా నా దగ్గర ఏం లేదు. ఆ విలేజర్ ఇంట్లో క్రాఫ్ట్ అండ్ టేబుల్ ఉండదమ్మా, వద్దులే. అన్ని విలేజెస్ ఇంట్లోనే దొబ్బిస్తే మనకేం మిగిలిద్ది బొక్క. టార్చెస్ చేయడానికి నా దగ్గర కోల్ లేదు. కోల్ వస్తే ఏ బొగ్గు మనిషి, కోల్ ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పండి కొంచెం. ఇప్పటి నుంచి అన్నీ మనకి లాంగ్ వీడియోస్ అన్నమాట, షార్ట్ వీడియోస్ ప్రసక్తుంది. మనమైతే ఇంకా కొంచెం లాంగ్ పెంచుదాం అనుకుంటున్నాం. అది ఏం చేస్తున్నా చూడండి. ఎందుకంటే కొంచెం లాంగ్ ఇల్లు కట్టుకున్నాం మనం. ఇంటిని ఇక్కడితోనే ఆపా. ఫస్ట్ ఇల్లు మొత్తం కూల్చేసి మధ్యలో ఆడతా. మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అంటే సడౌండింగ్స్లో డర్ట్ మొత్తం తీసేస్తా అన్నమాట. మీరు ఇల్లుని అప్గ్రేడ్ చేసేది ఏమి ఎంజాయ్ చేయరు, ఇల్లుని వేసేది కూడా ఎంజాయ్ చేయని పని. ఇక్కడైతే దీన్ని నాటేద్దామా? నాటడానికి రాదా? అసలు ఏంది కాదు ఇది, ఎక్కడ నాటాలా దీన్ని? ఏందో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ చాలా డిలే అవ్వవు. ఎందుకంటే ఫాస్ట్గా వేసేస్తా. రోజుకి ఒక వీడియో అన్నమాట. అంటే రోజుకి 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎడిటింగ్కి ఏం టైం పడదు. కానీ మనకు షార్ట్స్ కూడా తక్కువనే కదా, నెక్స్ట్ టైం నుంచి షార్ట్స్ కూడా వేస్తా. షార్ట్స్ చేసినట్టు ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి. మనం ఎక్కువ ఫుల్ వీడియోస్ వేస్తామన్నమాట.
ప్రాసెసింగ్ ఇంటూ షార్ట్ అని పెట్టేస్తా. ఆ ఎడిటింగ్కి గంట తీసుకుంటుంది, అది ఎడిటింగ్ నార్మల్ కాదు. ఉత్తాన అయితే నేను ఎందుకు వాయిస్ ఇంత చెప్తా. నేను రోజు నాకు టైం దొరికేదే చాలా తక్కువ అసలు టైం. నేను నైట్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తాను, నైట్ మొత్తం కూర్చొని ఫుల్ టైం పడుతుంది. నా వాయిసెస్ మాత్రం ఎక్కువ వినబడతలే అంటుండ్రు మా ఫ్రెండ్ వాడి కూడా అప్పట్లో వేసేటోడు మీ రెడ్ డ్రాగన్. అంటే నన్ను చూసేటోళ్ళు కూడా రెడ్ డ్రాగన్ ఫ్యాన్స్ ఉండొచ్చు. ఆడే చెప్పిండు వాడిని ఫోటో రివీల్ చేసేస్తా అంటే వాడి ఛానల్లో రివీల్ చేస్తాడో ఏమో నాకు తెలియదు, కానీ నేను రివీల్ చేసేస్తా. అంటే నాకు ఇక్కడ చెప్తే రివీల్ చేస్తా. మంచిగా ఉంటే నేనెందుకు రివీల్ చేస్తా చెప్పండి. అరే ఏంద్రా ఇది, ఇప్పటి నుంచి మ్యాక్సిమం 16-17 వీడియోస్ అయితే వస్తాయి. న్యూ రెసిపీ ఎలా కూడా. అరే ఏంట్రా ఇది, నాకేం వద్దురా. ఇప్పుడు అది నుంచి అయితే చాలా ఎక్కువగా వీడియోస్ వస్తాయి. యూస్ ఎంజాయ్ చేయండి మీరు. నేను ఆ ఇల్లు మొత్తం కూల్చేస్తా. డర్ట్ ఒక్కసారి కలెక్ట్ కాగానే అయా సూర్యుడేడి, సూర్యుడు మిస్ అయిండు రా బావు. ఏమా ఒక్కసారి అప్డేట్ మొత్తం దీన్ని కూల్చేస్తాను అనమాట. ఇటు 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 ఓకే, ఇట్టే కట్టుకున్నామని అనుకుంటున్నా ఇల్లు. ఎందుకంటే వెనకాల గార్డెనింగ్కి ఇస్తా కొంచెం. నాకైతే ప్లేస్ ఇంకా ఫిట్ కావాలి. ఇంకా ఇల్లు లాంగ్ చేస్తా వీడియోకి అప్డేట్. సో పార్ట్ 2 అయితే ఉంటుంది అన్నమాట. పార్ట్ 2 అయితే ఉంటుంది కదా, చూడండి. చూడకపోతే మీ ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే లేదు. అంటే చూడండి, ఎందుకంటే నేను కూడా ఇక వాన్లాగా కాంప్రమైజ్ అయిపోయి యూట్యూబ్ బంద్ చేస్తే అంటే మీకేం కాదు. మీకు ఎట్లా తెలుస్తుంది నేను యూట్యూబ్ బంద్ చేస్తే? మీరు ఎవరు చూడరు నా వీడియోస్. సో పార్ట్ 2 అయితే బాయ్ బాయ్ టాటా.